వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ నెల 24వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి. అంటే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల ప్రారంభమవుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఇదే నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరీక్షల దృష్ట్యా వారికి కొన్ని ముఖ్యమైన సూచనలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. విద్యార్థులందరూ నేను ఇచ్చేటువంటి సూచనలను పాటించాల్సిగా, మంచి ఫలితాలను సాధించాల్సిందిగా కోరుతున్నాను. ఇచ్చే సూచనలు ఏమంటే, మొదటి పాయింట్, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన అంశము, పాటించాల్సిన అంశం ఏమిటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరీక్ష విషయాల పట్ల టెన్షన్ అనేది ఫీల్ కాకూడదు అని నేను తెలియజేస్తున్నాను. పరీక్షల పట్ల శ్రద్ధ వహించి జాగ్రత్తగా గతంలో చదివిన అంశాలను మరొకసారి రివిజన్ చేసుకొని వీలైనతో ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సూచిస్తున్నాను. పరీక్షకు పోయే ముందు రోజు రాత్రంతా చదివి ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా కాపాడుకుంటూ జాగ్రత్త వహించాల్సిందిగా తెలియజేస్తున్నాను. పరీక్ష రాయడానికి ఉపయోగపడే అంశాలను అన్నింటినీ ఒకరోజు ముందుగానే సర్దుకోవాల్సిందిగా కోరుతున్నాను. హాల్ టికెట్కు సంబంధించిన తీసుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉంటే దాన్ని ముందుగానే తీసుకొని హాల్ టికెట్ను భద్రపరచుకోవాల్సిందిగా, పరీక్ష చివరి వరకు హాల్ టికెట్లను భద్రపరచుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైన అంశము. దీన్ని పాటించాల్సిందిగా తెలియజేస్తున్నాను. పరీక్ష రాయడానికి సంబంధించి ఉపయోగపడేటువంటి వస్తు సామగ్రిని అనగా స్కేలు, పెన్సిలు మరియు ఇతర సామగ్రిని ఏవేవైతే అవసరమో వాటన్నిటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరీక్ష ప్రారంభమయ్యే రోజు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు పల్లె ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రానికి సుదూర ప్రాంతాల నుంచి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు ముందుగానే ప్లాన్ వేసుకొని ఆత్రపడకుండా, టెన్షన్ పడకుండా పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి వీలుగా ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంటే పరీక్షా కేంద్రానికి అవసరమైన రీతిలో బస్సులు ఎక్కడున్నాయి, ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా పోవాలి అనే విషయాన్ని ముందుగానే పరిగణలోకి తీసుకొని దాన్ని పట్ల తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కువగా వచ్చేటువంటి టెన్షను ట్రాన్స్పోర్ట్ వల్ల ఆలస్యమైతే మనకు టెన్షన్ పెరుగుతుంది. అలా కాకుండా కాస్త నెమ్మదిగా ముందుగానే చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పరీక్ష గదిలో వెళ్ళేంత వరకు పుస్తకాలను చదువుకుంటూ మనసుకు ఒత్తిడి పెట్టకండి. గంట సేపు ముందు ఎటువంటి పరిస్థితిలో కూడా చదువుకోకుండా మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడపండి. దానివల్ల పరీక్ష పైన ఎంతో ప్రభావం చూపుతుంది. ఒత్తిడికి గురి కాకండి. అంతేకాకుండా పరీక్ష రాసే సమయాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడం అనేది ఎంత అవసరమంటే దానివల్ల ఎంతో ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గదిలోకి వెళ్ళేంత వరకు చదవడం అనేటువంటిది మానేయండి. ఒక 1 అవర్ ముందుగా ఏమాత్రం కూడా చదువుకోకుండా హాయిగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉండండి. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. బాగా రిలాక్స్ కాండి. అదేవిధంగా పరీక్ష హాల్లో వెళ్ళిన తర్వాత ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత మనకు ఉపయోగపడే ప్రశ్నలు రాలేదని, పరీక్షలు సాయిగా రాలేదని, మనం ఎంతో ఆలోచన చేసినా కూడా ప్రయోజనం లేదని ఆలోచన చేస్తూ రాబోయే పరీక్షలను నిర్లక్ష్యం చేయకండి.
ఒక సంవత్సరం పాటు మీరు చదివిన చదువుకు, మీరు పడిన కష్టానికి ఆ దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రశ్నాపత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం బాగా రాయగలరు. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి ఫలితాలను సాధించగలరు. మీకు, మీ యొక్క తల్లిదండ్రులకు, మీ కళాశాలకు మంచి పేరు తీసుకురావడానికి మంచి సమయం ఆసన్నమవుతోందని నా యొక్క నమ్మకము. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా పరీక్షలంటే భయపడి, అదేదో పెద్ద దయ్యంలాగా, భూతంలాగా చూడకుండా, ఆనందంగా అన్ని పరీక్షలు హాయిగా రాయగలమనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోండి. అదే కాకుండా పరీక్ష ప్రారంభం కావడానికి ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. తల్లిదండ్రులను స్మరించుకోండి. తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేయండి. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో ఉంటాయి. ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు ఉంటాయి. అన్ని వేళలా అందరి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కూడా మానసికంగా టెన్షన్ పడకుండా పరీక్షలు పూర్తిగా రాసేంత వరకు ఈ విషయాన్ని పాటించండి. ఇది చాలా ముఖ్యము. అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. విజయం సాధించాలని కోరుకుంటూ, నేను పనిచేసే కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంకొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి ఫలితాలను సాధించాలని కోరుతూ, ధన్యవాదాలతో బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్. అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో. థ్యాంక్ యూ.